ఉమా మార్కండేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం శాస్త్రోక్త పూజలు ప్రత్యేక హోమాలతో వైభవంగా నిర్వహించారు. శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి నగరంలోని ప్రముఖులు, భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చరణల మధ్య కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ధ్వజస్తంభ దాత రవిశంకర్ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. రాజమహేంద్రవరం నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం అన్ని విధాల పూజా కార్యక్రమాలతో విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు. గత వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ దేవాలయానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి తాము కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి స్వామివారి అనుగ్రహం పూర్తిగా లభించిందని, ప్రకృతి కూడా అనుకూలంగా సహకరించిందని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, పండితులు, కూటమి సభ్యులు, పుర ప్రముఖులు, నగర ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. కాగా కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చందా సత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు, పార్కింగ్ సదుపాయాలు, త్రాగునీటి ఏర్పాట్లు సమృద్ధిగా కల్పించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది. ఈ వేడుకలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నగర ప్రముఖులు, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఒక పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా అన్ని విధాలైన పూజల్ని చేసుకొని ఈరోజు ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. గత 2 రోజులుగా ఏమి పూజలు చేయాలో అన్నీ చేశాం. కంచి పీఠం నుంచి కూడా వారి యొక్క వ్యక్తులు వచ్చారు, పూజారులు వచ్చారు. అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక ఆధ్యాత్మిక నగరం, సాంస్కృతిక నగరం. అలాంటి ఒక నగరంలో నిర్లక్ష్యానికి గురైన ఈ దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. శాసనసభ్యుడిగా నేను కానీ, పాలక మండలి కానీ, ఎండోమెంట్స్ దేవాలయం ఇది, ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈ గుడి యొక్క ప్రతిష్టని పెంపొందించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాం. గుడి యొక్క అంతర్భాగంలో ఉన్నాం. రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ పార్టీల పేర్లు ఉచ్చరించకూడదు. అలాంటి గొప్ప సంస్కృతి కలిగిన వారు మేము. గతంలో ఇదే ప్రాంతంలో రాజకీయ పార్టీల ఫ్లెక్స్లు పెట్టుకున్నారు. ఫ్లెక్స్లు పెట్టుకున్నందుకు స్వామివారి యొక్క ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు మేము చేసిన కార్యక్రమాల్లో అంత భక్తి శ్రద్ధలతో ఒక భక్తుడిగా, ఈ దేవాలయాన్ని సందర్శించే వ్యక్తిగా నా తోటి వారు కూడా అందరూ అదే ఆలోచనతోటి పని చేశాం. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది, ముమ్మాటికి ఉంది. ప్రకృతి చూడవచ్చు, సహకరిస్తూ ఉంది. గరుడ పక్షి కూడా పైన సుమారు 8 ప్రదర్శనలు చేసి నేను ఇప్పుడే పంతులు చెప్తా ఉన్నారు. గొప్ప సంఘటన, కని విని ఎరుగని సంఘటన. గరుడు పక్షి రావడం ఏంటి, 7-8 ప్రదర్శనలు చేయడం ఏంటి అదృష్టం. మా కళ్ళతో చూడడం అన్నది ఇది పూర్వజన్మ సుకృతం. సహకరించిన దాతలకి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన భక్తులకు, వేద పండితులకు, పుర ప్రజలకు అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మహేంద్రవరంలో గౌతమి తీరంలో వేంచేసి ఉన్న
శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ జీర్ణమైన ధ్వజస్తంభం, దాంట్లో కొత్త ధ్వజస్తంభం ఈరోజు ప్రతిష్ట జరిగింది. ఈరోజు కంచి పరమాచార్యుల వారి ఆశీస్సులతో, అలాగే శ్రీ విద్యోపాసకులు భాగ్యనగరం వాస్తవ్యులు వారి ఆశీస్సులతో వైభవంగా కూడా ఈరోజు 10:32 వైభవంగా సుమారు 300 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం జీర్ణమైనందున నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. చాలా విశేషంగా ఉదయం నుంచి కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ధ్వజస్తంభం అంతా కూడా దాత చెక్కా రవిశంకర్ గారు, అలాగే కంచి పరమాచార్యులు ఆస్థాన సిద్ధాంతి లక్కావతిలో సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, అలాగే ఈ ఫణి గణపతి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యావత్తు కార్యక్రమం అంతా కూడా అనేక మంది ఋత్వికుల చోటి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. ఇవాళ శ్రీ ఉమా మార్కండే స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పూర్ణ ప్రతిష్ఠ జరిగింది. చాలా ఘనంగా జరిగింది. అలా అని స్వామివారు అమ్మవారు ఆశీర్వాదంతో, అలా అని మన ఆదిరెడ్డి వాసు గారు, కమిటీ మెంబరు, మన ప్రజలు, భక్తులు, మీడియా వాళ్ళు అందరూ ఆభిధానంలో చాలా బాగా జరిగిందండి. నా పేరు పెదపూడి రాజబాబు అండి. నేను శ్రీ ఉమా మార్కండే స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఏదైతే పవిత్ర గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరం తీరానున్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శిథిలావస్థకు చేరుకున్న ధ్వజస్తంభం స్థానే నూతన ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ అత్యంత వైభవంగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడిన దేవస్థానం అని చరిత్ర చెబుతుంది. సుమారుగా 150 సంవత్సరాల చరిత్ర గల ధ్వజస్తంభం స్థానే ఇది కొత్త ధ్వజస్తంభం పెట్టడం జరుగుతుంది. ఆగమ శాస్త్రానుసారం ఈ ధ్వజస్తంభాన్ని 26 భారీ శోభాయాత్రతో మోరంపూడి సెంటర్ నుంచి తీసుకురావడం, దాతల సహకారం, ప్రజల సహకారంతో ఈ ధ్వజస్తంభాన్ని ఎంతో ఘనంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. 26, 27, 28 ఆగమశాస్త్రం, స్మార్త ఆగమశాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, అనంతరం ఈరోజు అనగా 29/4/2026 10:32 నిమిషాలకు ఈ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది రాజమహేంద్రవరం నగర ప్రజలందరూ ఇందులో భాగస్వాములయ్యి అత్యంత వైభవంగా దేదీప్యమానంగా ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గారు దీనికి చాలా బాగా సహకరించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు కానీ తేవడంలో, అలాగే దాతల సహకారం కూడగట్టడంలో చాలా హితోధికంగా కార్యక్రమం చేయడం జరిగింది. అంతేగాక దేవస్థానం పాలక మండలి కూడా సహకారంతో ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కంప్లీట్ చేయడం జరిగింది. వైభవంగా మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో, చైర్మన్ మదన్ పురోహిత్ గారి సారథ్యంలో భక్తులు, ధర్మకర్తలు, దాతల సౌజన్యంతో అంగరంగ వైభవంగా స్వామివారికి ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. అందులో వేలాదిగా భక్తులు, దాతలు, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్సు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇది మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనేది అస్తమానం జరిగేది కాదు. ఏదో 100 సంవత్సరాలకి 150 సంవత్సరాలకి ఒకసారి జరిగే క్రతువు అది. అటువంటి పవిత్రమైన క్రతువులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, దేవస్థానం వారికి, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి, భక్తులకి, ఈ ధ్వజస్తంభంలో ఎంతో భక్తితో పాల్గొన్న దాత రవిశంకర్ గారికి, అలాగే సహకరించిన పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పత్రికలు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. श्री महागणाधिपति नमः। भारत माता की जय। जय श्री राम। हर हर महादेव। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। विश्व हिंदू धर्म పరిరక్షణ అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికీ తెలిసిందే. ఈ రోజు నాకు ఆదిరెడ్డి వాసు గారు ఒక మహత్వాజ్ఞాన్ని కలగజేశారు. ఈ మధ్యనే
మన బుచ్చి చౌదరి గారు కూడా శాటిలైట్ సిటీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి 7 లక్షల రూపాయలు, అలాగే వినాయకుల స్వామి టెంపుల్కి 3 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం ఆదివాసులకు ఫోన్ చేసి ఇలా మాట్లాడే సార్ ఇంటి దగ్గర పెద్ద స్తంభానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారన్నారు. ఆదివాసి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి అదృష్ట భాగ్యాన్ని కలగడానికి పరమోత్కృష్ణ ధ్వజస్తంభ ప్రతిష్టాపకులను ఆహ్వానించి నాకు ఈ అవకాశం కల్పించిన మహద్భాగ్యాలు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 5 లక్షల రూపాయలు ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం చెప్పు వేళ జరిగింది. ఇప్పుడుదాకా జగ్గంపేట, రాజనగరం, పోలవరం నియోజకవర్గాలు సేవ చేసి వచ్చాను. ఇప్పుడు రాజమండ్రి నా మహానగరానికి అలాగే